అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ట్విట్టర్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ప్రకాష్ రాజ్ గారిని బండ్ల గణేష్ గారు ఈ మధ్యన స్పెషల్గా టార్గెట్ చేసి ఎందుకు ఈ బ్రతుకు అన్నట్టుగా ఆయన ట్వీట్లు చేస్తున్నారు. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవర్లత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, ప్రకాష్ రాజ్ ఈ పేరు అంటేనే ఇండియన్ సినిమాలో ఒక హిస్టరీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ పాత్ర వేసినా, లేదంటే ఒక తండ్రిగా కానీ, లేదంటే ఒక విలన్ పాత్ర కానీ, లేదా కమీడియన్ పాత్ర ఏ దాంట్లోనే సరే దాంట్లో ఒదిగిపోయి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే వ్యక్తి ప్రకాష్ రాజ్. అయితే ఇంత గొప్ప నటనా ప్రావీణ్యం ఉన్న ఈ వ్యక్తి మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా ఎప్పుడు జస్ట్ ఆస్కింగ్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఆయన ట్వీట్లు పెడుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని మరి ముఖ్యంగా ప్రతిరోజు ఏదో ఒక ట్వీట్ పెడుతూనే ఉంటారు. రీసెంట్గా రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని గురించి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇతన్ని బండ్ల గణేష్ గారు తగులుకున్నారు అనేది ప్రజెంట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఆయన కూడా ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇక్కడ ఒకటే చెప్తున్నాను, రావణ్ అని చెప్పడానికి అర్హత, రావణ్ అనే పేరు పెట్టుకునే అర్హత కూడా లేదు ప్రశ్న రావణ్కి. అతని పేరు జోసఫ్. అతను ఏదో రావణ్ అని పెట్టుకొని కించపరిచేటట్టు, హిందువుల్ని కించపరిచేటట్టు మాట్లాడటం కాదు. రావణాసుడు కూడా శివభక్తుడు, చాలా గొప్ప భక్తుడు. ఇంకోటి కొన్ని దీని మూలాన ఆయనకున్న పేరు ఒక 50% వాళ్ళు మంచి వాళ్ళు అనంటే 50% ఆయన ఇదే అని అంటారు. కానీ ఆ పేరు పెట్టుకునే అర్హత కూడా లేని వ్యక్తి అతను. అతని పేరు జోసఫ్. కావాలని హిందువుల్ని రెచ్చగొట్టడానికి, హిందువుల మనోభావాలని దెబ్బతీయటానికి ఇట్లాంటి పేర్లు వాడుకోవటం జరుగుతుంది. కానీ ఆ రావణ్ అనే వ్యక్తి కావాలని వాంటెడ్లీ అతని మాటల్లోనూ అతని స్పీచ్లోనే మనకు అర్థమవుతుంది ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడు. హిందూ సంస్కృతం ఒక ట్రెడిషన్ మీద అతను మాట్లాడే మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే దేవుళ్ళ గురించి మాట్లాడటం కానీ ఇవన్నీ చూసాం మనం. అలాంటి వ్యక్తిని సేవ్ చేయాలనే ప్రయత్నం ఇక్కడ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి. అతను అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఆదరించబట్టే ఈ రోజున ఆయనకు అలాంటి ఆ పరిస్థితిలో ఉన్నాడు, ఆ హోదాలో ఉన్నాడు. ఒక సినిమా నటుడుగా అతన్ని అందరూ ఆదరించారు అన్ని రాష్ట్రాలు. అది దానిలో ఎస్పెషల్లీ హిందువులు ఉన్నారనేది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. హిందువులు లేని ఆయనకి ఈ రోజున ఆయన సినిమాలు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చూస్తే ఆయన అన్ని తెలుగు సినిమాలే చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా వచ్చింది కానీ అది వరకు తెలుగే, తమిళే, మలయాళమే అన్నట్టే ఉండేది. ఆయన ఏమి హిందీ సినిమా ఆర్టిస్ట్ ఏం కాదు. ముస్లిమ్స్ అంటే చూడటానికి కూడా ఆయనకి ఆ వాళ్ళ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడానికి కూడా ఓన్లీ ఈ లాంగ్వేజ్లో చేశారు కాబట్టి ఓన్లీ సౌత్ ఇండియా వరకు ఆయనకి, సౌత్ ఇండియాను ఇది బేస్ చేసుకొని ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి. అంటే ప్రజలు అదే అనిపిస్తుంది ఒక్కోసారి, మంచి లైఫ్ ఇచ్చి మంచి భవిష్యత్తు ఇస్తే కూడా ఎవరైనా వాళ్ళ నెత్తిన ఏనుగు తన మీద తనే చెత్తేసుకుంటుంది అని ఒక్కోసారి మనం మాట్లాడుతూనే ఉంటాం. అదేలాగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆయనకి ఏం లేదు, ఆయనకి మంచి సినిమాలు ఉన్నాయి. మంచి నటుడు, మంచిగా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవ్వరు ఎన్ని అన్నా కూడా తెలుగు ఇండస్ట్రీ కూడా అదే రకంగా అంటే బయట నుంచి వచ్చే వాళ్ళని ఆదరించడం అనేది చేయకూడదని కోటా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు విలన్గా ఆయన చేస్తున్నప్పుడు కూడా ఎందుకు బయట వాళ్ళకి తీసుకొచ్చి విలన్గా వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చాలా ఎంకరేజ్ చేయండి అని చనిపోయే ముందు వరకు చెప్తూనే ఉన్నారు. అట్లాంటి ఆయన్ని కూడా మాట వినకుండా పక్కన పెట్టి అదే మెగా ఫ్యామిలీయే ఆయనకి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. ఆయన అదే మెగా ఫ్యామిలీయే మా అసోసియేషన్లో ఆయన్ని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టు చేసింది. అంటే ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయన బుద్ధి ఏంటనేది చూపెట్టుకోవటం జరుగుతుంది. ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి వెమ్మట పడటం, ఆయన ఏం చేస్తే దానికి కౌంటర్ ఇస్తా ట్వీట్లు చేయటం. సరే, ఆయన వెనకాల పట్టడానికి బండ్ల గణేష్ గారు రెడీగానే ఉన్నారు. సరే, బండ్ల గణేష్ గారు పెట్టిన దానికి ఒక్కటైనా రిప్లై పెడుతున్నాడా అంటే పెట్టట్లేదు. అవును మేడం, ఎందుకు అనేది చాలా మందికి డౌట్. ప్రతి దానికి రిప్లై ఇచ్చే ప్రకాష్ రాజ్ గారు బండ్ల గణేష్ గారికి కనీసం ఎందుకు మరి తిరిగి రీట్వీట్ చేయట్లేదు అసలు? ఇప్పుడు కొంతమంది చరిత్ర కొంతమంది దగ్గర ఉంటాయి. రేపు పొద్దున ఎక్కువ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో చెప్పటానికి. ఆయన చెప్తున్నాడు, ఇంకా కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి. కానీ ఈయన విషయాలు చెప్పడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ఇండస్ట్రీలో.
ఎవరు ప్రకాష్ రాజ్ గారి గురించి. సో ఎక్కువ మాట్లాడితే ఎక్కువ చేస్తే ఆ భయంతోనే ఆయన చూడండి ఓన్లీ ఒక ట్వీట్ చేసి ఊరుకుంటున్నాడు. దానికి ఎవరైనా పెట్టిన దానికి కూడా కౌంటర్ కూడా పెట్టలేరు. అంటే బండ్ల గణేష్ గారు ఏమైనా సామాన్య వ్యక్తి కూడా కాదు కదా, ఆయన పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద పెద్ద సినిమాలు చేసిన వ్యక్తి. సో ఆయనకి అంటే ఈయన అహం ఎక్కడో ఉంది అనమాట, నేనేంటి ఆయనకి రిప్లై సమాధానం ఇచ్చేది అనేది. సో ఖచ్చితంగా నువ్వు నీ స్థాయి, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎలా నేను నాకన్నా గొప్ప వాళ్ళతో పెట్టుకుంటా, నీ స్థాయి ఇంకా తక్కువ అనేది అందరి ఆలోచన. నువ్వు వచ్చిన పరిస్థితి ఏంటి, నిన్ను ఆదరిస్తే ఇక్కడ తెలుగు ప్రజలు నెత్తిన పెట్టుకుంటే నిన్ను ఒక ఆర్టిస్ట్గా చూశారు, కానీ మంచి చేస్తే ఎవరైనా ఆదరిస్తారు. కానీ నువ్వు మంచి చేయట్లేదు. అమరావతిలో మీరు గతంలో తీసుకుంటే కూడా 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు మహిళలు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అట్లీస్ట్ ఒక కన్సర్న్ ఉండి ఓ మహిళలకు పడే ఇబ్బందులైనా ఆయన మాట్లాడి ఉండాల్సిందారు. మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నువ్వు గొప్పగా మాట్లాడటం అనేది ఎట్లా అంటే, ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారిని ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ? ఈరోజు బుద్ధి ఉందా వీళ్ళకి వచ్చి మాట్లాడటానికి? నీకు ఆడపిల్లలు పెళ్ళాము అని కాదు, పెళ్ళాళ్ళు అనాలి. పెళ్ళాలు ఇంతమంది ఉన్నారు కదా, తల్లి అందరూ ఉన్నారు కదా. సో అందరూ మహిళలు ఒకటే కదా. సో నువ్వు అలాంటప్పుడు మహిళలు చాలామంది అమరావతి మహిళల్ని ఎన్ని రకాల బూతులు తిట్టారు. సో వాళ్ళని అరెస్టులు చేయటం కానివ్వండి, చాలామంది మహిళల్ని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం కానివ్వండి, ఇన్ని రకాలు జరిగినప్పుడు ఒక్కరోజైనా కన్సర్న్ చూపెట్టాడు. ఈ రోజు తెలంగాణలో ఉన్న వాళ్ళని పట్టుకెళ్ళిపోయారు అని మాట్లాడుతున్నావు. వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు జరిగిందనేది తెలియదా నీకు? ప్రశ్నించటం అనేది, ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. యాజ్ ఏ ఇండియన్ పౌరుడిగా పుట్టిన వాళ్ళందరూ ప్రశ్నిస్తారు. కానీ అలా జర్నలిస్టు ముసుగుతో ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళు జర్నలిస్టులు కాని వాళ్ళు జర్నలిస్టులు ముసుగేసుకొని ప్రశ్నిస్తున్నారు. అందరూ సోషల్ యాక్టివిస్టే అక్కడ, ఎవరు కూడా జర్నలిస్టులు కాదు. అందరూ ఒక స్క్రీన్ పెట్టుకోవటమో లేకుండా ఉంటే మేము యాంకరింగ్ చేయటమో ఇట్లా అందరూ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు. జర్నలిస్టులు అనే వాళ్ళు ఎగ్జామ్ రాయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో అలాంటిది ఎక్కడ కూడా కనపడలేదు. సరే, విమర్శించడంలో తప్పు లేదు, విమర్శించండి. కానీ ఏదైతే న్యాయబద్ధంగా ఉందా, బూతులు మాట్లాడకుండాను క్వశ్చన్ చేయండి. ఇది అన్నారు, మీరు ఇది చేయలేదు, సో ఇది అయ్యిందా లేదా, ఎప్పటికవుతుంది, ఇలాంటి క్వశ్చన్ చేస్తే చెప్పడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ రెడీగానే ఉంటాయి. కానీ జరగని పనులు జరిగాయని అసత్య ప్రచారాలు చేశారనుకోండి, దానికైతే ఎవరు ఊరుకోరు. బూతులు మాట్లాడితే ఊరుకోరు, మతాలని రెచ్చగొడితే ఊరుకోరు, ప్రాంతాలని రెచ్చగొడితే ఊరుకోరు. ఇవన్నీ రెచ్చగొట్టి మాట్లాడుతున్న దానికి అప్పుడు ఏం చేస్తున్నారు? ప్రకాష్ రాజ్ ఏం చేస్తున్నాడు అప్పుడు? ఎందుకు ఇలా మాట్లాడతారు? ప్రాంతాలను రెచ్చగొట్టి మాట్లాడద్దండి, మతాలని రెచ్చగొట్టి మాట్లాడకండి అని చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అంటే ప్రకాష్ రాజ్ గారు ఇందాక మీరు అన్నట్టు మెగా ఫ్యామిలీ వాళ్ళే మెంబర్గా నిలబెట్టారు, అప్పుడు కూడా బాగానే ఉన్నారు కదండి. ఇప్పుడు ఎందుకు మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, పొలిటికల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈయన వెనక ఉండి మరి ఏదైనా ఆర్థికంగా సహాయం చేసి ఈ విధంగా అయితే సపోర్ట్ ఇస్తున్నారనా, లేదా ఏంటి అసలు? ఇప్పుడు హైదరాబాద్ వేదికగా ఇక్కడ చాలా రకాల కుట్రలు నడుస్తున్నాయి. ఒకటి వైసీపీ, ఒకటి బీఆర్ఎస్, ఒకటి ఈవెన్ కవిత టీఆర్ఎస్ అని చెప్పుకునే ఆవిడ ఒకటి. సో ఇట్లాంటి ఫేక్ జర్నలిస్టులను అందరినీ కొంతమందిని కూడగట్టడం. సో దానిలో ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయన ఒక పెయిడ్ ఆర్టిస్టే. ఆయన లాంటి వాళ్లే కానివ్వండి, ఇక్కడ నుంచే మతతత్వం కానివ్వండి, ప్రాంతీయ తత్వాలను కానివ్వండి, అన్ని హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని రెచ్చగొడుతూ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు అందరి మీద కూడా కేసులు పడాలి. అంటే ఇక్కడ తెలంగాణలో అంతే యాక్టివ్గా కానీ కేసులు పడితే నోరు మూసుకుంటారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు, కానీ ఆయన పట్టించుకోవట్లేదు. సో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆయన పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియాలో ఎంతవరకు పోస్ట్ చేయాలి, ఎంతవరకు ఒక లిమిటేషన్ అంటూ ఉండాలి. బూతులు తిట్టుతా ఉంటే అంతకు మించి బూతులు తిట్టించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా. సో బూతులను అరికట్టాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీదే ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక క్వశ్చన్ చేస్తున్నావు అని అంటే నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్న ఉండాలి. అలా లేనప్పుడు చేస్తున్నావు అంటే నువ్వు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని కొమ్ము కాస్తున్నావు అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పార్టీలకి అమ్ముడుపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. అతను ఒక నెక్స్లైట్ కాదు, మనం నెక్స్లైట్ అయినా మన ఇండియాలో ఒక భాగం అనుకుంటామే, కానీ వీళ్ళు ఒక టెర్రరిస్ట్లే అనాలి. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ
ఇక్కడ హింసని గురి చేయాలి, ఇక్కడ మొత్తం తెలంగాణలో అల్లర్లు జరగాలి. ఇవన్నీ జరగాలనుకుంటున్నది ఎవరు చేస్తారు? ఈ పనులన్నీ ఎవరు? టెర్రరిస్టులే కదా చేస్తారు. ఆ టెర్రరిస్టులకు కొమ్ముగా వస్తున్నట్టే కనపడుతుంది ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఇక్కడ. మరి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే అరెస్ట్ చేస్తేనేమో అరెస్ట్ చేస్తేనేమో భావ ప్రకటన స్వేచ్ఛ కూడా అరెస్ట్ చేస్తారని ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వస్తుంది. మరి ఏం చేయాలంటారు అసలు? ఇక్కడ ప్రజలు ఎంత చెప్తున్నా ఎందుకు గవర్నమెంట్కి నిమ్మక నీరెత్తినట్టు ఉంది అనేదానికి ఇక్కడ మతతత్వాల్ని రెచ్చగొట్టే పనులు ఎవరు చేసినా హర్షించకూడదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది అనేది మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ లాగానే తయారవుతుంది. సో ఇది రేపొద్దున అల్లర్లు అనేది స్టార్ట్ అవుతుంది. గతంలో కూడా చూసాం మనం చాలాసార్లు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో హిందూ ముస్లిమ్స్ గొడవలు రావటం కానివ్వండి, ప్రతి దాకా హైదరాబాద్లో కర్ఫ్యూలు ఉండటం కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇప్పుడు మళ్ళా ఏదైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదన్నీ కొంచెం చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు చేస్తుంటే అన్నీ ఒక అవగాహన ఉన్న వ్యక్తే కాబట్టి ఆయనకి ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది. సో హైదరాబాద్ కేంద్రంగా చేరుకొని వాళ్ళు ఈ రకంగా అక్కడ ఆంధ్రాని ఇబ్బంది పెడుతూ ఇటు తెలంగాణని ఇబ్బంది పెడుతూ ఎక్కడా ఎదగకూడదు. ఒకటి బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉండాలి, అక్కడ వైసీపీ అధికారంలో ఉండాలి. ఈ రెండు అధికారాల్లో ఉండి వీళ్ళు దోచుకొని తినాలి. అంతకు మించి వాళ్ళ ఆలోచన ప్రజల కోసం రాష్ట్రాలు డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలనే ఆలోచన కాదు కానివ్వండి. వీళ్ళు దోచుకొని తినడానికి కొంతమంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈ రోజున ఇలాంటి అల్లర్లు చేయటం, నోటుకొచ్చినట్టు మాట్లాడటం, మాట్లాడిన వాళ్ళని కేసులు పెడితే అరెస్టులు ఎందుకు చేస్తారని వీళ్ళు క్వశ్చన్ చేయటం, ఇవన్నీ కూడా అందులో భాగమే. ఓకే, చూసారు కదండి. ప్రశ్నించడం అనేది తప్పు కాదు. కాకపోతే మతపరంగా కులపరంగా విద్వేషాలు రెచ్చగొట్టేవారు టెర్రరిస్టులతో సమానం అని చెప్పేసి లత గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.